రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకమైనటువంటి నియోజకవర్గం గుడివాడ. మరి గుడివాడ నియోజకవర్గం గుడివాడ అడ్డా నాని గడ్డ అని ఇప్పటి వరకు మారుమోగుతుంది. మరి అటువంటి నియోజకవర్గంలో ఒక ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి ప్రవాసాంధ్రుడు వెనిగళ్ల రాము ప్రస్తుతం ఆ నియోజకవర్గం మీద దృష్టి సారించారు. అక్కడి నుంచి పోటీ చేయాలని తహతలాడుతున్నారు. మరి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయాలు, భిన్నమైనటువంటి పోరాటాల మధ్య మరి ఎలా తెలుగుదేశం పార్టీ దాన్ని కంచుకోటగా మార్చుకోబోతుంది, ఎలా విజయాన్ని సాధించబోతుంది అన్నటువంటి అంశాలని వారిని అడిగి తెలుసుకుందాం. రాము గారు నమస్కారం. నమస్కారం అండి. రాము గారు, ఏంటి అసలు ప్రవాసాంధ్రులు ఎన్ఆర్ఐ ప్రశాంతంగా అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు? ప్రశాంతత అనేది ఇన్నాళ్ళు ఆస్వాదించామండి, ఓకే, తప్పలేదు. ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితులు, మరి ఈ రోజు ప్రజలు పడే కష్టాలు, ఒకప్పుడు ఇవన్నీ మేము కూడా పడిన వాళ్ళమే, ఇదంతా చూసుకుని వెళ్ళిన వాళ్ళమే. మీరందరూ అనుకుంటున్నట్టుగా మేము ప్రవాసాంధ్రులు అనే మాట కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఎన్ఆర్ఐ అనగానే సో ఇలా ఉండేది వేరే చోట అయినా, వేరే దేశంలో అయినా కానీ మనసంతా ఇక్కడే ఉంటుంది. మాకు ప్రేమంతా ఇక్కడే, మనుషులు అక్కడ ఉంటారు. అంతే. అసలు ఎందుకు రావాలనుకున్నారు రాజకీయాల్లోకి? రాజకీయాల్లోకి రావాలి అనుకునే దానికి ఏంటంటే ఇవాళ చూస్తుంటే ఇవాళ రాజకీయ పరిస్థితులే ప్రధానమైన కారణం అండి. సో ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కానీ ఎవరి గోల వాళ్ళదే దీంట్లోనే అలాగే ఉండిపోతుంది ప్రస్తుత పరిస్థితిలో. బాబు గారు ఎంత కష్టపడుతున్నా కానీ ఓకే, ఆయనకి సరైన సపోర్ట్ మళ్ళీ మేము చేతనైనంత మేము అక్కడి నుంచి మీరు అనుకున్నట్టుగా మేము అక్కడ ప్రశాంతంగా కూర్చుని ఉన్నామండి. ఇప్పుడు మాకు మహా అయితే కనుక మా గవర్నర్ తెలుస్తాడు, మా సెనేటర్ తెలుస్తాడు, పక్క గవర్నర్ తెలియదు, పక్క సెనేటర్ ఎవరో తెలియదు, ఇంకా కరెక్ట్గా మాడితే మా కౌన్సిల్ మెంబర్స్ ఎవరో కూడా తెలియదు. ఓకే, సో మేము మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నాం. ఓకే, అక్కడ యుఎస్లో ఉన్నా కానీ మనసంతా ఇక్కడే ఉంటుంది, రోజు చూస్తూ ఉంటాం. ఇంతటి అరాచకాన్ని భరిస్తా ఇంకా కష్టపడతా ఆయన ఒక్కడే కష్టపడుతుంటే చూడలేక ఏదో ఒక నా చేతనైనంత సాయం చేద్దాం, రాష్ట్రానికి మళ్ళీ పూర్వవైభవం తీసుకొద్దాం అనే ఉద్దేశం. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారికి సహకారం అందించడం, రాష్ట్రానికి పునర్వైభవం దాటం అంటే చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో అంతే కదండి, వచ్చారు. అంతే కదా, అంతే కదా, దాంట్లో 100% ట్రూ అది. మరి మీరు వచ్చింది బాగానే ఉంది, కానీ అత్యంత క్రియాశీలకమైనటువంటి నియోజకవర్గం, అత్యంత కాంప్లికేటెడ్ అయినటువంటి నియోజకవర్గం గుడివాడ నియోజకవర్గం. మరి గుడివాడ నియోజకవర్గం అంటే గుడివాడ అడ్డ నాని గడ్డ, లేదా గుడివాడ గడ్డ నాని అడ్డ అంటారు. మరి అలాంటి నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడివాడ నా ఊరు, మీ ఊరు, నా ఊరు. నేను పుట్టాను, నేను పెరిగాను. నా అభ్యున్నతికి ప్రధానమైన కారణం గుడివాడ. నాకు ఎన్ని రోజుల్లో ఏ రోజు టచ్ పోలేదు గుడివాడ నుంచి. ఒక యుఎస్ నుంచి ఒకసారి దిగాము గుడివాడ వస్తున్నాం అనే దానికి అంటే కొంచెం డ్రామాటిక్గానే చెప్పుకునేవాళ్ళం. గాలి తగలగానే ఏదో ఉత్సాహం వచ్చింది అనుకునేమో చెప్పుకునేవాళ్ళం. అలాగే ఉండేది, అలాగే కొంచెం డ్రామాటిక్గానే ఉండదు కానీ బట్ మాకు ఆనందం వేరే ఉంటుందండి. బేసికలీ గుడివాడ అనే దాంట్లో మాకు సహజంగా చైతన్యం ఉంది మొదటి నుంచి. మేమంతా చాలా గొప్పగా చెప్పుకునే ఊరు. అండ్ గుడివాడ అడ్డ అంటే ఎవరికి అంటే ఒక్క ఎన్టీ రామారావు గారికి అడ్డ, తెలుగుదేశం అడ్డ, అంతేనా? అంతే. అది దాంట్లోంచి ఇప్పుడు కొత్తగా ఎవరో నాకు తెలిసి దీంట్లోంచి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఏదో దీని నుంచి అక్కడి నుంచి కొంతమంది తీసుకునేది ఈ టైపులో జిమిక్కులు చేసి ఏదో గెలిచినంత మాత్రాన ఎవరికో ఒకరికి చెందదండి. మళ్ళీ ఎప్పుడైనా కానీ గుడివాడ ప్రజలకే అంకితం ఉంది. అంతేనా? వాళ్ళదే అడ్డ. అంటే మార్పు తీసుకురాబోతున్నారు, చేంజ్. అంటే గుడివాడ గడ్డ రాము అడ్డా కాబోతుందా? ఎన్టీఆర్ గడ్డ రాము అడ్డా అని నేను ఎప్పుడు చెప్పనండి. తెలుగుదేశం అడ్డా అంతే. రాము ఒక మనిషి మాత్రం. ఎవరైనా కానీ మహా ఇది అనుకునేది చాలా తప్ప. బేసికల్ ఒక మనిషిలానే ఉంటారు, అంతకు మించి
టీడీపీ అడ్డా చేయడానికి? టీడీపీ అడ్డా చేయకపోవడానికి రీజన్ ఏమి కనపట్లేదండి. అవునా? అంటే నేను వచ్చి 3 నెలలు అయింది. రోజు విస్తృతంగా పర్యటిస్తున్నాము, రోజు రకరకాల కార్యక్రమాలు పెడుతున్నాము, జనాలతో తిరుగుతా ఉన్నాను, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో కనుక్కుంటున్నాను. ఇదంతా అంటే ఎంత 20 ఏళ్ల నుంచి, నేను 20 ఏళ్ల నుంచి ఎలా ఉందో నేను వదిలేసి, నేను అంటే మామూలుగా రెగ్యులర్గా వదిలేసి వెళ్ళిపోయిన రోజు ఎలా ఉందో గుడివాడ అంతకంటే దారుణమైన పరిస్థితిలో ఉంది. అన్ని రకాలుగా ఉద్యోగ అవకాశాలు లేవు. అలాగే మనకి రోడ్లు చూసుకుంటే చెప్పవసరం లేదు. ఓకే, అంటే లిటరల్లీ అంటే ఏ చేంజ్ లేని నియోజకవర్గం కింద ఉండిపోయింది అది. కనీసం మెయిన్ రోడ్లో కూడా ఒక కొత్త బిల్డింగ్ కట్టింది లేదు, దీంట్లో జరిగింది లేదండి. చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఎవరిని చూస్తే కదా. ఇక్కడ చూస్తున్నాం మనం హైటెక్ సిటీలో, దీంట్లో హైదరాబాద్లో ఈసారి వచ్చి ఇంకో 4 రోజులు వస్తే కొత్త ఫ్లైఓవర్ ఓపెన్ అవుతుంది, కొత్త బిల్డింగ్ వచ్చేస్తుంది. అలాంటి దాంట్లో ఓకే ఎంతో రాజకీయ చైతన్యం కలిగి ఎంతోమంది మహానుభావులు పుట్టిన ఊరు గుడివాడ. అలాంటి ఊరు. అలాగే కాకుండా అంటే అలా కాదండి, ఇక్కడి నుంచి వెళ్ళి మేమంతా వెళ్ళి బయటకు వెళ్ళి ఏదో చాలా చేసుకోగలిగాం. అక్కడ ఎందుకు చేయలేకపోతున్నామో అక్కడ అయితే ఉన్నదాన్ని చెడగొట్టుకుని అలాగే ఉండిపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. సో దాన్ని ఇదంతా మీరు విశ్లేషిస్తే మీకే ఈజీగా అర్థం అవుతుంది. పీపుల్లో ఉంది. మీరు ఇందాక అన్నారు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఏదో ఇది చేశారని చెప్పాను. అంటే 2 సార్లు మేము బీఫామ్ ఇచ్చారనే మీ ఉద్దేశం? మీరు ఇక్కడ తెలుగుదేశం నాని ఇక్కడ గెలిచి అక్కడికి వెళ్ళి అక్కడ ఏదో చేస్తున్నారు అంతే కదండి. దాంట్లో ఇప్పుడు ఇక్కడ గెలిచిన ఆయనే కదా ఆయన, ఎవరైనా కానీ ఇక్కడ గెలిచిన వ్యక్తి పక్కకి వెళ్ళేటప్పుడు సహజంగా ఇక్కడి నుంచి కొంత పట్టుకుని వెళ్తారు బేసిక్. ఓకే, అంతే దాంట్లో అంతే కదా. అలా వచ్చిన దీనికి పెద్ద ఘనకీర్తి అసలు అయినా అడ్డా అనుకుంటాం అనేది రాంగ్ థింగ్ అండి. ఎవరికి అడ్డా? ఎన్టీ రామారావు గారే గట్టిగా ఆంధ్రప్రదేశ్ నా అడ్డా అని చెప్పలేని పరిస్థితిలో పడ్డారు. మీకు తెలుసు అప్పట్లో 89లో. ఓకే, వీళ్ళందరే ఉందండి. అంతేనంటారా? మరి లెక్క లేకుండా తీసేస్తున్నారు నాని అంటే? అలా ఏం లేదండి. స్నేహితుడే గతంలో కొన్ని రోజులు చాలా రోజులు కలిసి ప్రయాణించాం కొన్ని సందర్భాల్లో. అంటే ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండగానే పార్టీలో ఉండగానే తర్వాత నుంచి అయితే ఎప్పుడు కలవటం జరగలేదు. ఆయన ఎప్పుడైతే అటు వైసీపీలోకి వెళ్ళిపోయాడు అక్కడి నుంచే కలవటం ఎప్పుడు డిస్కనెక్ట్ అయిపోయారు. అంటే పార్టీలో ఉంటేనే ప్రేమిస్తారా, పార్టీలో లేకపోతే ప్రేమించరా మీరు? పార్టీకి ప్రేమకి దీంట్లోకి సంబంధం కాదండి. ఇప్పుడు దాంట్లో ఏమవుతుందంటే మీరు చూస్తే కనుక ఎన్టీఆర్ వీరాభిమాని గాను దీనిగాను అలాగూ చాలా అద్భుతమైన దీంట్లో ఉండేవాళ్ళు ఆయన బేసికల్లీ. అలాంటి వ్యక్తి ఒకసారిగా ద్రోహం చేసినట్టుగా ఫీల్ అవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఓకే, దాంట్లో అంతే. ఆయన ఇంకో రకంగా వేరే రకంగా ఫీల్ అవ్వచ్చు, మాకైతే కనుక అలాగే అనిపించింది. మీకైతే పార్టీ ద్రోహం చేశారనే ఫీలింగ్ ఉంది? పార్టీకి ద్రోహం ఉంది, ఎన్టీ రామారావు గారికి మరి కుటుంబానికి కూడా ద్రోహం చేసినట్టే కదా. వాళ్ళు ఆ కుటుంబం నుంచి వ్యక్తులు అడగబట్టే కదా ఆయనకైనా సీట్ వచ్చింది ఫ్రాంక్లీ. అందుకని ఇదే అంటారు. అంతే కదండి. ఓకే, మరి గుడివాడ నియోజకవర్గం అంటే ఇప్పుడు జనరల్గా సరే బయట మీరు చాలా చైతన్యమైనటువంటి జిల్లా కాన్స్టిట్యున్సీ అని మీరు చాలా గొప్పగా బాగా చెప్తున్నారు. కానీ ప్రస్తుతం ఏంటంటే గుడివాడ కొడాల నాని గారు అంటే బూతులు ఎందుకో ఆయన మీద బలమైన రకమైన ముద్ర వచ్చేసింది. మరి ఇప్పుడు ఆ బూతులని మరి మీరు తట్టుకోగలుగుతారా, లేదా మీరు కూడా కొత్త ఏమన్నా ఒక డిక్షనరీ ఏమైనా చదువుతున్నారా? బూతులు డిక్షనరీ అంటే ఏమన్నా? ఎందుకంటే ఇప్పుడు అలా మాట్లాడితేనే రాజకీయాలు అలాంటి పరిస్థితి ఉంది. మరి మీరు దాన్ని ఎలా ఫేస్ చేయబోతున్నారు? సార్ అందరూ దీనికి ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఎందుకు అర్థం కావట్లేదు. బూతులు మాట్లాడితేనే రాజకీయాలు అవసరం అనేది. ఇప్పుడు ఇంకోటి చెబుతున్నానండి, గుడివాడ ఇంకో నానిని కోరుకోవట్లేదని నా ఉద్దేశం. బేసిక్గా వెరీ సింపుల్ గా చెప్పాలంటే ఆయన్నే మళ్ళీ కోరుకున్నట్టు ఆయనే తెచ్చుకుంటారు. మళ్ళీ ఇంకోళ్ళు ఎవరికి ఎందుకు ఇస్తారు? అవసరం. ఇప్పుడు మీరు చూస్తున్నా అనుకోండి, చిన్నగా పెరుగుకుంటూ వెళ్తుంది. అంటే ఇప్పుడు ఇంటెన్సిటీ పెరిగిపోయి మాక్సిమం అంతకంటే ఎవరైనా తిట్టగలరు. అందుకంటే ఇంక తిట్టడానికి ఇంకా తిట్టడానికి ఏముంది? నేటి రాజకీయాల్లో బేసిక్గా అయ్యే తిట్లు మళ్ళీ తిట్టాలి. ఓకే, అయితే మీరు ఆ జోలికి ఆ డిక్షనరీ మనకి ఎందుకండి అవసరం లేదంట. మనకే. మరి మీ ఎజెండా ఏంటి?
నా ఎజెండాలో గుడివాడలో ఎలా అభివృద్ధి చేయొచ్చు, గుడివాడకి ఏం మిస్ అయింది అనేది ఇప్పటి నుంచి చూపిస్తాను. గతం నాకు అనవసరం, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు గుడివాడ ఇప్పటి వరకు ఏం మిస్ అయింది రా, అదే ఇదన్నీ మిస్ అయినాయి అనే పరిస్థితి తెలిసే పరిస్థితిలో కూడా లేదండి. నిజానికి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఒక విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంది మొన్నటి దాకా. ఇప్పటికీ అలాగే ఉంది యాక్చువల్గా. ఈవెన్ రిసెషన్ అంటున్నారు కదా, రిసెషన్ అయినా కానీ ఇప్పటికీ అదే పరిస్థితిలో ఉంది ప్రపంచం మొత్తం. ఏముంది, ఇలా ఉద్యోగం చేసేవాళ్ళు లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఉద్యోగం చేసేవాళ్ళు లేక కంపెనీలే కదండి, రెస్టారెంట్లు, కంపెనీలు అన్ని ప్రాబ్లంలో ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నాయి. ఏ రంగమైనా కనిపిస్తుంది మీరు. ఉద్యోగం చేసేవాళ్ళు లేక, స్కిల్డ్ పక్కన పెట్టండి. ఇంతకుముందు స్కిల్డ్ లేబర్ లేరు అనుకునేవాళ్ళు. అరే బాబు నేర్చుకుంటాంరా అని, మేమే నేర్పుకుంటాంరా అని చెప్పినా కానీ చేయటానికి ప్రజలు లేని పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో గుడివాడలో మొన్న కూర్చొని నేను బాగా తిరుగుతూ ఉన్నాను. మొన్న కూర్చొని ఒకరితో మాట్లాడుతాను, కొంతమంది, ఒకరిగా చాలామంది ఇంట్లోకి. ఏం చదివానంటే బీటెక్ చదివా, ఏం చేస్తున్నాను అంటే చెరువుల మీదకి వెళ్తున్నాను. మరి బాధాకరం. ఒకళ్ళేమో ఇంకొక అతను ఎయిడెడ్ కాలేజీలో లెక్చరర్ చేశాను, పిహెచ్డి చేశాను. సడన్గా ఎయిడెడ్ కాలేజ్ ఎయిడ్ తీశారు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే టెంపో నడుపుకుంటున్నాండి అదిగోండి. టీ స్టాల్ టీ తాగుతుంటే పక్కన కూర్చుని ఉన్నాను. ఓ పిహెచ్డి స్టూడెంట్, బీటెక్ స్టూడెంట్ చెరువుల మీదకి పిహెచ్డి అతను ఆటో నడుపుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితులు మరి మిగతా రాష్ట్రం అంతా ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ గుడివాడలో అయితే కనుక చాలా ఉన్నాయండి. చాలా దారుణంగా ఉంది పరిస్థితి, చాలా బాధేసింది. దాంట్లో ఏంటి అంటే నిజంగా మీకు ఎందుకు తెలియదా అనేది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తానంటారు. ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ జనరేట్ చేస్తున్నానండి. నేను మొన్న మధ్య ఒక జాబ్ మేళా పెట్టా ఫర్ ది ఫస్ట్ టైం. ఇంకా గుడివాడలో జాబ్ మేళా జాబ్ మేళా పెట్టడానికి ఏముందని ఎవరైనా పెట్టచ్చు దీంట్లో. అలా అదేంటి దానికి రాష్ట్రంలో కొత్త చట్టాలు అట్లా లేవు, అలాంటి చట్టం ఏమీ లేదు. నాకు వెరీ లక్కీలీ దానికి కూడా అడ్డం పడే పరిస్థితులు ఉన్నాయి జనాలకి. అంతే, అంటే ప్రైవేట్ ప్లేసెస్లో ప్రైవేట్గా దీంట్లోకి నా ప్రైవేట్ దీని కింద చేసుకుంటూ వచ్చాను. ఫౌండేషన్ తరఫున నేను తీసుకొచ్చి వెనుగండ్ల ఫౌండేషన్ తరఫున తీసుకొచ్చి ఒక 44 కంపెనీలు వచ్చినాయండి. 1700 మంది ప్రస్తుతంగా వచ్చారు ఇంటర్వ్యూస్కి. 1150 జాబులు వచ్చినాయండి. 1150 జాబ్స్ వచ్చినాయి. అయితే మీరు ఇంకోటి గమనించుకోవాలి, దీంట్లో నా పని అక్కడ అయిపోయిందని ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఓకే, 1150 జాబులు వచ్చినా అందరికీ తెలిసిపోయింది. దాంతో ఆ జాబుల్లో కూర్చుంటే దాంట్లోంచి 100 మంది కూడా జాయిన్ అవ్వరండి. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఈ ముందు విజన్ కూడా పోయింది. ఎలా అంటే ఇప్పుడు ఈ ఎంత 15,000 వస్తున్నాయి. ఈ 15,000కి నేను ఎక్కడికో వెళ్ళి జాబ్ చేసుకుంటాం ఎందుకు? దీంట్లో ఒక 500 నేను పనికి వెళ్తే ఒక 500 వస్తున్నాయి, 15 రోజులు చేసుకుంటా. రైట్, ఓకే, ప్రశాంతంగా ఉంటాయి, ఇక్కడే ఉంటాయి కదా అనే ఉద్దేశంలోకి ఎక్కువ మంది వెళ్ళిపోతా ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. వాళ్ళందరికీ చెప్పాలి, ఉద్యోగం అంటే ముందు స్టార్ట్ అవ్వాలి, పెరుగుతుంది నిదానంగా. 15,000 నుంచి 30,000, 50,000, 70,000 అందరూ కూడా అదే దీనికి. దాంట్లో నేను అలా అది చెప్పుకుంటా దాని జనాలందరినీ మోటివేట్ చేసుకుంటా జాయిన్ అవుతా. ఓకే, వాస్తవానికి 780 మంది జాయిన్ అయ్యారండి రీసెంట్. ఓకే, అంటే అందరినీ మోటివేట్ చేసి జాయిన్ చేసి దీంట్లో తీసుకుని వెళ్తాం. ఇంకొంతమందిని కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాం. వాళ్ళని కూడా పంపించడానికి ట్రై చేసి తర్వాత మళ్ళీ ఇంకో మేళా పెడదాం అనే ఉద్దేశంలో ఉన్నాం. కంటిన్యూ చేస్తాం. అంటే వాళ్ళకి కూడా ఇప్పుడు వచ్చిన కంపెనీస్ కూడా బాగా సాటిస్ఫై అయ్యారండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి ఉందంట. నేను వాళ్ళతో మాట్లాడుతుంటే మా వాళ్ళు నేను లేను ఆ రోజు. యాక్చువల్లీ నేను ఊళ్ళో లేను, మా ఫౌండేషన్ తరఫున మా టీమే చేసేసారు వాళ్ళు.
అయితే వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళే చెప్పేది ఏంటంటే ఇలాగే ఇస్తున్నామండి ప్రతి చోట ఎవరు జాయిన్ అవ్వట్లేదు. ఓకే, జాయిన్ కావట్లేదు అన్నారు. జాయిన్ చేసే బాధ్యత మోటివేషన్ ఈజ్ రిక్వైర్డ్. వాళ్ళకి అర్థం కూడా కాదు. ఈ రోజు ఇది కాదు కదా, ఇది స్టార్టింగ్, తర్వాత చాలా ఉండేది కదా. అవును, అది దాంట్లో మోటివేషన్ ఇది ఒక్కటేనే కాదు, ఇంకా రకరకాల కారణాలు. మాకు ఈ ఊర్లో ఉంటేనే జాయిన్ అవుతాను కొంతమంది, ఈ ఊర్లో పక్కన విజయవాడలో ఉన్న విజయవాడలో రావాలంటే కష్టం వద్దని ఇంకొకళ్ళు, అక్కడే ఉండాలంటే డబ్బులు కష్టం, ఇంకో రకరకాలుగా ఉంటాయి అన్నమాట. దాంట్లోంచి అవన్నీ కూడా ఏంటి అసలు మీ వెనిగళ్ల ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు ఇది ఎట్లాంటిది ఉంటున్నట్లుంది. తర్వాత అంతకుముందు ఏదో చీరలు పంపిణీ చేశారు, తర్వాత ఇంకోటి ఇది ఫౌండేషన్ ఇప్పుడేనా లేదా గతంలో నుంచి కూడా ఉందా? ఫౌండేషన్ రీసెంట్ గానే పెట్టామండి. మేము ఫస్ట్ నుంచి పాలిటిక్స్ మొదలైన తర్వాత పెట్టారా లేకపోతే? లేదు, ఫౌండేషన్ పాలిటిక్స్ అనే దానికి మీరు నన్ను పక్కన పెట్టండి. నేను పాలిటిక్స్ కాదు, నేను చేస్తాను. ప్రధానంగా నేను వచ్చింది గుడివాడని అభివృద్ధి చేసుకుంటాను. దట్ ఈస్ మై ఫస్ట్ ఎయిమ్. సెకండ్ ఎయిమ్ పాలిటిక్స్. గుడివాడ. ఓకే, దాంతోపాటు నా చేతనైనంత ప్రయత్నం చంద్రబాబు గారికి ఇవ్వటం అనేది నా ప్రధానమైన కర్తవ్యం కింద భావిస్తాను. ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిందే. ఓకే, ఈ ఫౌండేషన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా కానీ మేము ఫస్ట్ నుంచి కొంచెం నేను మా వైఫ్ ఇద్దరం బోత్ బీన్ ఫిలాంథ్రఫిస్ట్ అండ్ వీఆర్ చాలామంది అంటే చాలా రకాల ఇవి చేస్తా ఉన్నాం. బేసికల్గా ఫస్ట్ యుఎస్లో కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి కానీ మా ఆవిడ చాలా భక్తిపరురాలు. తను చర్చెస్కి ఇట్లకి తను హెల్ప్ చేస్తూనే ఉంటుంది. ప్లస్ వేరే వాళ్ళకి చేపిస్తూ ఉంటాం. నేను ఇంతకు రాకముందు కూడా 70 మంది స్టూడెంట్స్కి యుఎస్లో చర్చెస్కి సపోర్ట్ చేస్తారా? చర్చెస్కి మా ఆవిడ చేస్తుంది. తను చేశారు. ఇప్పుడు మరి గుడివాడలో కూడా చేసాం. ఇప్పటి వరకు ఫౌండేషన్ ద్వారా జాబ్ మేళా ఒకటి చర్చెస్లో అనేది దాంట్లోకి అదేం లేదండి. అది బంధువులకి వీళ్ళకి ఇచ్చుకున్నట్టుగానే దాంట్లోంచి అలాగే ఇంకేమైనా చేస్తున్నారు, అలాగే ఇచ్చుకుంటూ వచ్చాము. అది దాంట్లోంచి దీంతో పాటు జాబ్ మేళా ఒకటి చేసాము. అన్నా క్యాంటీన్ ఒకటి స్టార్ట్ చేసాము. అన్నా క్యాంటీన్ రన్ చేస్తున్నాం సక్సెస్ఫుల్ గా. చాలా అద్భుతంగా రన్ అవుతుంది. మన ఫౌండేషన్ ద్వారా రీచ్ సర్వీస్ చేసే ఈ కోణంలో నుంచి వెళ్తున్నారు. అది అలాగే మొన్న రీసెంట్ గా గొడ్లవల్లిలో మెగా మెడికల్ క్యాంప్ కూడా పెట్టామండి. అది కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంట్లో ఉచితంగా కళ్ళజోళ్ళు ఇచ్చాము, కొన్ని ఆపరేషన్లకి సపోర్ట్ చేస్తున్నాం, లాట్ ఆఫ్ థింగ్స్ సర్వీస్ అయితే బాగా రీచ్ చేస్తున్నారు, కష్టాల్లో సహాయం చేస్తూ ఉన్నారు. రైట్. ఇప్పుడు ఎన్ఆర్ఐలుగా ఉన్నారు మీరు అక్కడ బాగా సంపాదిస్తారు, ఇక్కడికి వచ్చి సర్వీస్ అన్నారు, తర్వాత పాలిటిక్స్ అంటున్నారు. మరి మీరు అక్కడి నుంచి డబ్బులు సంపాదించేటికి వచ్చి టికెట్ అంటే అసలు ఎలా రాజకీయాలు? దానికి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎన్ఆర్ఐలు అనగానే టికెట్ కోసం వస్తున్నారు అనే అపోహ మర్చిపోండి దయచేసి. ఓకే, మేము రాజకీయ చైతన్యం మాకు అలాగే ఉండిపోయింది మా దగ్గర. బేసికల్లీ మేము ఫస్ట్ నుంచి ఫాలోవర్స్ ఆఫ్ టీడీపీ, ఫాలోవర్స్ ఆఫ్ ఎక్కువ మంది అలాగే ఉన్నారు. బేసికల్లీ మీరు కంపారిటివ్లీ ఇక్కడి నుంచి వస్తూనే ఉన్నాం. ఇంకో రకంగా చూస్తే ఇక్కడికి వచ్చి మేము అక్కడెక్కడో సంపాదించుకున్నాం, ఏదైనా చేసుకున్నాం అలాగే. కానీ ఇక్కడికి వచ్చి మేము కొంచెం ఎంతో కొంత నేర్చుకుంటాం కదా బయటకు వెళ్ళినప్పుడు. రకరకాల కల్చర్స్ చూస్తాం, రకరకాల ఇది చూస్తాం, ఇదంతా ఎంతో కొంత నేర్చుకుంటాం. కొంచెం ఇక్కడికి వచ్చి మనం కూడా మన వంతు సాయం మనకి చేయాలి ఇక్కడ అనే ఉద్దేశంతో రావటం జరుగుతుందండి. మీరు చూడండి, ఎవరు ఎన్ఆర్ఐలు వచ్చినా కానీ ఊరికే వచ్చేసి టికెట్ అడిగేవాళ్ళు ఎవరు లేరండి. మీరు లేదు, బయట మార్కెట్లో ఏంటంటే ప్రజల్లో లేకపోతే పొలిటికల్ పార్టీస్లో అక్కడ డబ్బులు సంపాదించి సంచులు ఎత్తుకొని వచ్చేస్తున్నారు. సంతులు చూడంగానే పార్టీలు టికెట్ ఇస్తూనే మా పరిస్థితి ఏంటి అని పనిచేసేవాళ్ళు ఫీల్ అవుతున్న పరిస్థితి ఏమంటారు దానికి? ఇప్పుడు వాళ్ళు ఎప్పటి నుంచో పనిచేస్తూ ఉంటారు రాజకీయాల్లో, మీరేమో డబ్బులతో వచ్చేస్తారు. పార్టీలకి ఏమైనా మీ డబ్బు మీద మీ మీద ఇంట్రెస్ట్ ఉండిద్ది.
అది మీరు అది చాలా 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 మీరు చెబితే ఇంకా నవ్వు వస్తుంది, కానీ ఇది ఇలాగో. కాకపోతే మేము సంచులు పట్టుకుని రావట్లేదండి, మేము బాధ్యతలు కూడా వచ్చాం. బాధ్యతలతోనూ ఒక నిజంగానే బాధ్యతాయుతమైన రాజకీయాలు మేము చేస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఇక్కడి నుంచి చూసామనుకోండి, మేము ఇక్కడ ఉండగా చేసిన పనులు అక్కడికి వెళ్ళి చెయ్యం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక చేతులు తుడుచుకుని రుమా ఇవి పడేస్తాం అటు బేసిక్గా. అది అక్కడైతే మేము ట్రాష్ బ్యాగ్ చూస్తాం. బేసిక్ కొంత నేర్చుకున్నాం ప్రతి అంశంలో తెలుసుకున్నాం. ప్రతి అంశంలోనూ ఇలాంటి డిఫరెంట్ థింగ్స్. వేరే ఏముంది ఇప్పుడు మనకేమవుతుందంటే, ఇప్పుడు నేను ఇందాక మీకు ఒకటి చెప్పాను, మీకు ఉద్యోగాలు ఉన్నాయని జనాలకు తెలియదు. ఇన్ని జాబులు ఉన్నాయని తెలియట్లేదు. గుడివాళ్ళు అయితే కనుక అదే పరిస్థితి. ఉన్నాయా జాబులు ఉన్నాయరా బాబు, దీంట్లో చూసుకోండి, జాయిన్ అవ్వండి అనే దానికి వాళ్ళకి చాలా ఆశ్చర్యకరంగా ఉంది. జాబులు లేవు అసలు అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళ పరిస్థితి అలాగే. అందుకని కొన్ని అక్కడి నుంచి నేర్చుకుని వచ్చి మేము ఇక్కడికి వచ్చి కొన్ని చెప్తా ఉంటాను, ఇది అలా చేయొచ్చు అని డిఫరెంట్ వేలో. మరి రాము గారిని చూస్తేనే ఉన్నా సౌమ్యంగా ఉన్నారు, కాస్త మేసం కొంచెం బాగా పొడుగు తిప్పారట్టుంది, చూడటం సౌమ్యంగా ఉన్నారు. మరి గుడివాడ అంటే కాస్త రౌడీ రాజకీయం ఎక్కువ అని పేరు, మరి ఎలా తట్టుకుంటారు రేపు ఎన్నికల్లో? మరి ఆ రకమైన ఫైటింగ్ మామూలుగానే చిన్న వాటికి గొడవలు పెట్టుకోవడం, తన్నుకోవడం, ఫైటింగ్లు ఉన్నాయి కదా, ఎలా? కాదండి, దీంట్లో మేసం ముందు ఇప్పుడు చెప్పింది కాదులేండి, అది ఇప్పుడు చెప్పింది కదా, ఫస్ట్ నుంచి ఉంది. ఇప్పుడు కాదు, మీరు మా 2011, 9, 10 ఫోటోల నుంచి అప్పటి నుంచి. సెకండ్ థింగ్ ఏంటంటే సౌమ్యం అంటే స్ట్రెంగ్త్ అనేదాన్ని నా ఉద్దేశంలో ఏదైనా ఒక టెంప్టేషన్ని ఆపుకుంటంలో కనపడతాం స్ట్రెంగ్త్. ఓకే, టెంప్టేషన్కి పడిపోవటం అనేది చాలా, అది స్ట్రెంగ్త్ అవ్వదు. ఓకే, ఎవరైనా రెచ్చగొడతారు, పాయింట్. అవును, రెచ్చగొడతారు. రెచ్చిపోవటం అనేది రెచ్చిపోవటం అనేది స్ట్రెంగ్త్ అనుకుంటాం ఎలా బేసిక్గా. దాంట్లో రెచ్చిపోకుండా మనకేం కావాలి, ప్రజలకి ఏం కావాలి అనేది తెలుసుకుని దాంట్లో చేయటం. నేను తోడగొట్టి ఆయన తోడగొట్టి ఇద్దరు తోడలు నొప్పులు, కానీ ఇంకా ఎవరికైనా లాభమే ఉందంటే చుట్టూతోళ్ళకి లాభమే, వినోదం వచ్చింది, ఆనందం వచ్చింది. వినోదం, మీరు 10 రూపాయలు ఖర్చు పెడతారు, ఆయన 10 రూపాయలు ఖర్చు పెడతాడు. అదే అలాగే తిట్టి ఏమవుతుందండి, ఇప్పుడు ఆయన పెద్ద ఆయన ఎవరినో తిడతాడు. ఓకే, ఈయన్ని మరి కింద చాలా మంది తిడుతున్నారు, మీరు చూస్తున్నారు అనుకోండి, ఎంతకంటే దారుణంగా తిడతారు. ఆయన ఎవరిని తిట్టడు, ఆయన నాకు తెలిసి మీ మీద చేసిన కామెంట్ ఒకటే తప్ప మిగిలిన నన్ను తిట్టరు. మిమ్మల్ని కూడా అంటే మిమ్మల్ని ఏమంటే డబ్బు సంచులు ఎత్తుకొని ఎన్ఆర్ఐలో మూటలు వేసుకొని వస్తున్నారు, ఇక్కడికి వచ్చి నా మీద ఏదో యుద్ధం చేయడానికి అని చెప్పని సందాలు వేసుకొని వస్తున్నారు అని ఏదో కామెంట్ చేశారు. ఏమంటారు దానికి? అసలు ముందు చెప్పండి. ముందు దానికి ఒకటే అండి, సందాలు అవసరం లేదండి. రాముగారి సందాలు అవసరం లేదు, రాముగారి సందాలు కాదు, సందాలు అవసరం లేదు. ఓకే, దానికి తెచ్చుకునేది ఇక్కడి నుంచి వచ్చి మేము ఎక్కడి నుంచో ఏం రావట్లేదు. నేను ఇక్కడ ఉండే మళ్ళీ నేను నా సొంత ఊరు నేను వస్తున్నాను. ఓకే, నా సొంత ఊరు నా గడ్డ మీద నేను వస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే ఈ 20 ఏళ్లలో ఆయన ఎన్ని రోజులు ఊళ్ళో లేడో నేను అన్ని రోజులు ఉండను. మీరు అంత అవైలబుల్గా ఉంటే గుడివాడ చూస్తా కూడా ఎవరు కూర్చోలేరు కదండి. మీరు మంచి పని చేశారు, స్మూత్ గా ఉన్నా కానీ. అంటే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఎన్ని రోజులు ఉన్నాడు అక్కడ, మీరు కూడా అమెరికాలో కూడా మీరు అన్ని రోజులు ఉండే ఉంటానని లెక్కేసుకుంటే కరెక్ట్ గా చూసుకోండి మీరు. రైట్, బాగానే ఉంది. చూస్తా గుడివాడ అంత దారుణంగా ఉంటే రోజు చూసేవాళ్ళు ఎవరు తట్టుకోలేరండి. అంటే రోజు చూసి ఇది కామనే కదంటే అనిపిస్తానండి, కొంచెం బయట నుంచి చూసినప్పుడు ఆ ఫోకస్ వేరుగా ఇంకా ఎక్కువ ఉంటుంది. సరే, ఇప్పుడు మీరు యుఎస్లో కంపెనీ పెట్టారు, సరే మీరు అక్కడి నుంచి అక్కడికి వచ్చి అన్నారు కాబట్టి ఏంటి అక్కడ వెనిగండ్ల రాము అనే వ్యక్తి గత 5 సంవత్సరాల్లో ఒక టాప్ 5 కన్సల్టెన్స్ కంపెనీలో ఒక కంపెనీకి రీచ్ అయ్యారు. ఏంటి మీ సక్సెస్కి ఏంటి? సార్, వెరీ సింపుల్ అండి. దాంట్లోకి నా సక్సెస్కి నేను రీచ్ అయిందంటే రాము ఒకటి రీచ్ అవ్వలేదండి. మేము ఒక వ్యవస్థ
మేము ఒక ఫ్యామిలీ క్రియేట్ చేసుకున్నాం అక్కడ. ఓకే, ఇది చాలా ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది. మీరు చూస్తే కనుక నేను కంపెనీ క్రియేట్ చేశాను అన్నంలో వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ అనుకుంటాను బేసిక్గా. ఓకే, సో అంత అద్భుతంగా కలిసి ఉంటాం మేము. నేను చెప్పే దాంట్లో అణుమాత్రమైన తేడా ఉండదని మీకు చాలా మంది తెలుస్తూ ఉంటారు. యూఎస్ నుంచి వచ్చేవాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఎవరిని అడిగినా కానీ చెప్తారు మాది ఒక సంస్థ కాదు, ఫ్యామిలీ ఫస్ట్ థింగ్, అండ్ కన్సల్టింగ్ ఫార్మ్, బికాజ్ అలాగే ఉంటుంది కాబట్టి. ఇప్పుడు యూఎస్లో అన్ని ఫార్మ్స్ యాక్చువల్లీ ఏదైనా కానీ జాయిన్ అయితే ఫ్యామిలీలో ట్రీలో జాయిన్ అయినట్టే, ఫ్యామిలీ ట్రీలో జాయిన్ అయినట్టే. మాతో వచ్చిన వాళ్ళు మాతో ఉండిపోతారు. నేను దీనిలో ఏంటంటే నేనేదో పెద్దగా ఎదగటం కాదండి, నాతో పాటు కనీసం ఒక 30-40 మందిని మిలియనియర్స్ పైన అయ్యారు బేసిక్గా అందరితో. దానికి నేను ప్రౌడ్ ఎక్కువ ఫీల్ అవుతాను. ఓకే, నేను ఒక్కడనే కాదండి, చాలా మందిని అంతా అందరిని కలుపుకుని తీసుకుని వెళ్ళాను. నేనే ముందున్నా కానీ ఎవరు బయటకి కనపడిపోయినా మిగతా వాళ్ళందరినీ కూడా నేను మిలియనీర్స్ చేయగలిగాను. ఓకే, అంటే రాము గారితో పాటు వచ్చిన వాళ్ళని మిలియనీర్స్ చేయగలిగాను. అందరూ 30 లోపు ఉంటారండి. బైదివే 30 ఏజ్ బిలో, 31, 30. ఎందుకు మీడియా అంతా వదిలిపెట్టి మేము కూడా వచ్చాము. రోజు తిట్టించుకోవడం, మేము వాళ్ళు తిట్టాం, వాళ్ళు మమ్మల్ని తిట్టాం. మంచి చెప్పినా తిడతారు, విమర్శించినా తిడతారు. సరే రాలేదండి ఇక్కడ పట్టుకుపోయావు అంటే నేనేమంటానంటే, అంటే మీతో పాటు వచ్చిన 30 years లోపు వాళ్ళందరూ మిలియనీర్స్ అయితే, మరి రాము గారి ఫ్యామిలీలో రాము గారు మరి ఎన్ని వేల, అన్ని వేలు లక్షలు దీంట్లో అవసరం లేదండి, మనకి లెక్కెట్టుకోవాల్సిన లేదు. కానీ దాంట్లోంచి ఓకే అందరం చాలా అద్భుతమైన పరిస్థితిలో ఉన్నాం. మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ దాంతో ఇంకా సర్వీస్ చేయాలని, ఇంకెప్పుడు సర్వీస్ చేయాలనేది ప్రాసెస్ లోకి వచ్చేసారు. రైట్, రేపు కాన్స్టిట్యున్సీకి ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు? అంటే మీరు అక్కడ చూసింది, మీరు ఇందాక ఏం చెప్పారు, ఏదైనా ఒక టిష్యూ పేపర్ ఉంటే మేము ఎత్తికి దాంట్లో డస్ట్బిన్ అడని ఎత్తికి ఇచ్చేస్తారు. ఓకే, పార్కింగ్ చేయాలంటే ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడం లేదు, పోయి పార్కింగ్ లో చేసి వస్తారు. ఇక్కడ ఎక్కడైనా పార్కింగ్ చేసుకుని మన ఇష్టం, అవతోడు పోతే పక్కకి వెళ్ళాల్సింది మనం బాగునేది ఇక్కడ ఉన్న నేచర్, అంతే కదా. కానీ అక్కడ రూల్ ఫాలో అవుతారు, ఇక్కడ రూల్ ఫాలో అవ్వరు జనరల్గా. మరి ఇప్పుడు మీరేమన్నా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతిదీ ఓటు అంటే డబ్బులు ఇస్తే ఓటు, లేదంటే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ప్లీజ్. మేము ఎన్ఆర్ఐల కింద ఇక్కడ సామాన్యంగా ఉండే ప్రజల కంటే రోజువారీ చూసే ఇక్కడుండే వ్యాపారస్తుల కంటే మేము చైతన్యవంతంగా ఉంటాం అక్కడ. బేసిక్గా ప్రతి ఎన్ఆర్ఐ ఇక్కడ రోజు ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటాం అనేది ప్రథమ భాగం. మేము 2 సిస్టమ్స్ ఉంటాయంట కదా, ఒకటేమో వర్క్ సిస్టమ్, రెండేమో నెట్ సిస్టమ్. ఏం జరుగుతుందో ఏపీ రాజకీయాలను చూసే సిస్టమ్ రెండో పక్కన. ఈ మధ్యకాలంలో సిస్టమ్స్ కూడా అవసరం లేకుండా పోయినాయి, ఫోన్లో అయిపోయినాయి కదా, తెలిసిపోతాం. దీంట్లోంచి చూస్తున్నాం అనుకుంటే రోజు ఎవరు చూసినా కానీ అవే వెబ్సైట్లో దాంట్లోంచి నిమిషంలో మీకంటే ముందు మేము రియాక్ట్ అవుతాం. మీరు ఒకసారి ఫేస్బుక్ కానీ కామెంట్స్ ఫస్ట్ కామెంట్ విజయస్ నుంచి వచ్చేస్తాయి. సో మేము ఇక్కడ సిస్టమ్ మిస్ ప్రతి ప్రాసెస్ లో మేము ఉన్నారు. ఏది కావాలన్నా ఎలా అయినా కానీ కష్టపడి దాంట్లోంచి అన్ని రకాలుగాను దేనికైనా సిద్ధమే. ఎటైనా సిద్ధమే. అవతల ఖర్చు పెట్టినప్పుడు మనం ఖర్చు పెట్టాలి కదా అంటారా? దానిలోకి ఖర్చు తగ్గాలనేది నా ఉద్దేశం. ఖర్చు తగ్గాలి, దీంట్లోంచి రాజకీయం అనేది ఒక చేంజ్ రావాలి. ప్రజల్లో ఇంపార్టెంట్ పాయింట్. పొలిటికల్ నేనేదో జనరల్ గా వచ్చేసి ఉన్న సిస్టమ్ నే ఫాలో చేసుకుంటా దీంట్లోంచి వెళ్దామనే ఉద్దేశం నాకు పూర్తిగా లేదండి. దాంట్లోంచి సిస్టమ్కి అవసరమైనంత మనం చేయాలి, కానీ ఒక చేంజ్ మార్పు కోసం నేను ప్రయత్నిస్తానే ఉంటాను. ఓకే, రెగ్యులర్ గా నేను నాకు డిఫరెన్స్ ఉండాలి అని నా ఉద్దేశంలో ఉంటాను ఎప్పుడైనా. రైట్. ఇక మీరు అసలు వెనిగళ్ల రాము గుడివాడ నుంచి ఆర్వీఆర్ కాలేజీకి వెళ్ళిన తర్వాత ఏంటి లవ్ మ్యారేజ్ ఏంటి అక్కడ అసలు? అదే ప్రేమ వివాహం లేకుండా జరగట్లేదు ఇంట్లోంచి. సో మేమిద్దరం మా ఆవిడ నేను ఇద్దరం కొట్టుకుంటూ ఉంటాం. బేసిక్గా నేనేమంటానంటే మన్మధుడిలో ఒక డైలాగ్ ఉంటుంది, నాగార్జున కాదండి, బ్రహ్మానందం డైలాగ్. ఓకే, మావిడ అక్కడికి రాగానే నాకు కొరకొరా చూస్తాను. డైలాగ్ పొద్దా చెప్తా ఉంటాడు దీంట్లో.
నాగార్జున అడుగుతాడు బ్రహ్మానందాన్ని, ఓకే మీరిద్దరూ ఎలా అని. బేసికల్లీ ఓకే ముందు ఆవిడ ప్రేమించిందని నేను ప్రేమించాల్సి వచ్చిందండి. రైట్ రైట్, అవును గుర్తుంది. నాగార్జున హీరోయిన్ ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్తారు, ఎక్కడ లండన్ లో ఎక్కడ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటికి. ఇంకా అలాగే ఇంకా మేము పూర్తిగా అలా ఇద్దరం అదే దాంట్లో కొట్టుకుంటాం. నేను ఇది అంటాను, మా ఆవిడేమో నువ్వే చేసావు దీంట్లో మొత్తం. మీరు ప్రేమించారంటారా లేదా మీరు ప్రేమించారంటారా? అది ఇద్దరం ఆపోజిట్ లో చెప్పుకుంటాం. ఎవరు చూపులు కలిసి అన్నది ఇంపార్టెంట్. మొత్తం మీద చూపులు కలిసినాయి అనేది కదా ఇంపార్టెంట్ అయిపోయింది. ఓకే, అసలు అంటే యాజ్ ఎ వెనిగండ్ల రాము చదువు రోజుల్లో ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారా? అంటే గట్టిగా ఒప్పుకోలేదు. మా ఇంట్లో ఒప్పించగలిగాను కానీ వాళ్ళ ఇంట్లో ఒప్పించలేకపోయాం. బేసిక్గా నేను యుద్ధం జరుగుతాను ఉంది, తను చాలా కష్టపడింది అక్కడ బేసిక్గా దాంట్లో. లేదండి వాళ్ళకి ఇప్పటికి నేనే అత్యంత ఇష్టమైన అల్లుడిని. ఓహో మీరే. అప్పట్లో ఏదైనా కానీ నాకు 2 నెలల్లోనే మార్చుకోగలిగాను. వాళ్ళ మేనమామలు కానీ వాళ్ళ మేనత్తలు కానీ వాళ్ళ మేనమామ పిల్లలు కానీ ఎవరైనా కానీ నేను నా దగ్గరికే తొందరగా వస్తారు. నా దగ్గరతో ఏ సమస్య ఉన్నా ఎలాంటి సంతోషం పంచుకోవాలన్నా కానీ నేనే ఫస్ట్ ఉంటాను. మా అత్తగారు మా అమ్మగారు అయినా కానీ అందరితోనూ చాలా అద్భుతంగా ఉంది. అలాగే మా ఇంట్లో కూడా అలాగే ఉంటుంది తను. కానీ అంటే మీరేమన్నా కృష్ణా జిల్లా ఒక గుడివాడ వెనిగండ్ల, మీ ఫాదర్ ఫ్యామిలీ ఇది. మరి అసలు మీరు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చదువుకునే రోజుల్లో ఆ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లో మీరు ఎలా అసలు సక్సెస్ కాగలిగారు? ఎలా అది సక్సెస్ కావడానికి కారణం నాకు తనంటే చాలా ఇష్టం దాంట్లో. సో చెప్పేటప్పుడు కూడా ఇప్పుడు కూడా మీరు అప్పుడు ఎలా చెప్పారు, ఇప్పుడు కూడా అలా చెప్పేస్తున్నారు. ప్రేమించిన రోజులో చెప్పినట్టు చెప్పేస్తున్నారు. తప్పదు కదండి. నాకు అంటే ఎలా కొట్టుకున్నా ఏది కొట్టుకున్నా కానీ దాంట్లోకి వాస్తవానికి ఇది తనకి అదే ముందు నేను చెప్పినట్టు తనే ఎక్కువ కష్టపడింది ఈ మొత్తం ప్రాసెస్ లో. ఎందుకంటే నాకు చెప్పిన తర్వాత గొప్పని తెలియచేస్తాను. నేను ఎక్కువ రోజులు ఉంచను. ఏదో ఒకటి డెసిషన్ అనేది క్విక్ అయిపోవాలి, అటైనా ఇటైనా. సో దాంతోపాటు మా అమ్మ చాలా సహకరించింది. మా అమ్మ ఆవిడే మొత్తం. నేను ఒకసారి మా అమ్మకి చెప్పదు, ఊళ్ళల్లో గ్రామాల్లో అప్పట్లో అంటే మీ మ్యారేజ్ అయ్యే ఇప్పటికి 94 అండి. 30 years. మరి అంత గ్యాప్ లో ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, అందుట్లో డీజీ సునీల్ వాళ్ళ బంధువు అనుకుంటా. ఎలా దానికి ఆయన అప్పుడు సీన్లోనే లేరు ఎవరు ఎవరిది మా ఆవిడ గుంటూరు. వాళ్ళు రేపల్లో పెరిగారు. వాళ్ళ స్వగ్రామం యాక్చువల్గా తాడికొండ నాన్నగారు వాళ్ళది. సో వాళ్ళంతా అక్కడ పెరిగారు. ఓకే, ముందే వాళ్ళకి తెలిసి ఉంటే ఓకే. నేను అక్కడి నుంచి ఇటు వచ్చా కాబట్టి అని పెద్ద గొడవలు అయ్యేమో కానీ చివరి దాకా చెప్పేదాకా తెలియకుండా జాగ్రత్తగానే ఉన్నాం. అంటే ఇప్పటికి మళ్ళీ అంత లేదు కదా మేము సాధ్యమైనంత వరకు దీంట్లోంచి. సో అప్పుడు ప్రేమించకుండా అంటే కళ్ళు చూసుకుంటే చాలా ఎక్కువ పేరు రాసి ఇచ్చేసి ఆ పుస్తకం మార్చుకుని పెద్ద విషయం. అదే కదా. సో దాంట్లోంచి అలాంటి పరిస్థితుల్లోంచి దీనికి కొంచెం కష్టపడ్డ. ఫస్ట్ అంటే చాలా తొందరగానే సెటిల్ అయిపోయింది. నేను పెద్ద ఇబ్బందులు ఏం పడలేదు. తర్వాత ఫస్ట్ డే పెళ్లి మాత్రం మా ఇంట్లో చేసుకున్నాం. తర్వాత పెళ్ళైన 2 నెలల్లోపే మా మరదల పెళ్లి ఉంటే దాంట్లోంచి 2 పెళ్లిళ్ళు నేనే దగ్గరుండి చేసుకున్నాను. జనరల్ గా మీరు హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఉంటారు, అక్కడ చర్చిలో మ్యారేజ్ ఎలా? అప్పటికి అంత తెలియదు చర్చిల సంగతి. తర్వాత ఏం జరుగుతుంది అనే దాని మీద కొత్తగానే ఉండేది కానీ మొత్తం సాధ్యమైంది మిగతా పనులను చేయొచ్చు కదా. మెయిన్ ప్రాసెస్ వదిలేసి మిగతా జరిగిపోయింది, మిగతా అంతా మనం చేసుకుంటాం. రైట్. ఇప్పుడు అంతవరకు ఓకే. రేపు నియోజకవర్గంలో అంటే ఇద్దరు కూడా అంటే రేపు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు, సరే నియోజకవర్గంకి వద్దాం ఒకసారి,
మీ నియోజకవర్గం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో 3 ముక్కలాట నడుస్తుంది కదా. 3 ముక్కలాట అంటే పిన్నమనేని వర్గం ఒకటి, రావి వర్గం ఒకటి, రాము వర్గం ఒకటి, ఇట్లా 3 వర్గాలు. ఈ 3 వర్గాలు 3 కుమ్ములాట్ల మధ్య అసలు ఎలా ఉండబోతుంది? మీడియా సృష్టి అండి అది. అన్ని మా మీద అంటారు. ఏమండి రాము గారు, మీరు అమెరికా నుంచి వచ్చి కూడా మీరు మమ్మల్ని తిట్టేస్తే మరి లేదు లేదు సోషల్ మీడియా అనుకోండి, అంటే మీరు అడుగుతున్నారు దానికి ముందు యాడ్ చేసి సోషల్ మీడియా మీరు అడుగుతున్నారు టికెట్, రాయి వాళ్ళు అడుగుతున్నారు టికెట్, పిన్నమనేని వాళ్ళు అడుగుతున్నారు టికెట్. జనరల్గా ఎప్పుడు కూడా టికెట్ అడగటం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఈ మామూలు విడిగా ఏమి రావు. టికెట్ అడగటం వల్ల అడగటం అనేది ఒకటి తీసేస్తే కార్యక్రమాలు కలిపే చేస్తున్నాం, మీరు అది గుర్తించాలి. కార్యక్రమాలకు వస్తున్నట్టున్నారు, మొత్తం రావి మీతో కలిసి ట్రావెల్ చేస్తున్నట్టున్నారు, కలిసే పని చేస్తున్నాం. ముగ్గురిని చూశారు కదా మీరు, 2 చేసాము. అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ అయింది, ఇది అయింది. అంతకంటే పెద్ద ప్రోగ్రాంలు ఎక్కడ జరిగినాయి, ఎవరికి జరిగినాయి లేండి. బేసిక్ రేపు ఎలక్షన్స్ లో ఎవరికి ఇచ్చిన టికెట్ కష్టపడి చేస్తారా? తప్పకుండా. అసలు ముగ్గురు అదే మాట మీద ఉంటాం అనేది నా అభిప్రాయం. ముగ్గురు అదే, ఎవరికి ఎలా వచ్చినా కానీ ఓకే. అడగటం అనేది దీన్ని పక్కన పెట్టేసి ఇవాళ రేపు ఇంకోటి చెప్తానండి. గుడివాడలో ఓకే తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఓడిపోతే ఓకే, ఓడిపోయిన వాడికి ఇప్పుడు గెలుస్తూ ఓడిపోవటం రెండు డిఫరెంట్ థింగ్స్ తీసుకున్నాం. గెలిచిన వాడికి కొంత విపరీతమైన ఖ్యాత వస్తుంది అనుకో. కానీ ఒకవేళ ఓడిపోతే ఆ ఓడిపోవటానికి కారణమైన వాడికి దారుణమైన అపఖ్యాతి వస్తుంది. అంతకంటే చాలా దారుణమైన పరిస్థితి. మనిషి బయటకు కూడా మొహం చూపించుకోలేని పరిస్థితిలో ఉంటారు అంతవరకు. మరి అంతే కదండి. మీరు ఎందుకు వచ్చింది ఎంత గుడివాడకి ఎందుకు అంత ఇంట్రెస్ట్ కలిగిన జనాల మీద? రాష్ట్ర రాజకీయాల్లో 175లో 174 ఒకటి. అవును, ఇది ఒక్కటొకటి నియోజకవర్గంగా జరుగుతా ఉంది కదా. అవునండి. అదైతే కనుక మరి అంత ఖ్యాతి వచ్చేటప్పుడు అంత అపఖ్యాతి కూడా. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తలే తెలుగుదేశం పార్టీలో ఉన్న అధినాయకత్వంతో సహా గుడివాడలో కొడాలి నానిని ఓడించాలి. మీరు దీంట్లో చిన్న సవరణ సార్. బేసిక్ నేను చాలా మందిని కలుస్తున్నాను, చాలా మందిని చూస్తాను. చెప్పండి. ఒక్క తెలుగుదేశం కాదండి, బేసిక్ ఆంధ్రదేశంలోనూ ప్రపంచవ్యాప్తంలో ఉన్న తెలుగు వాళ్ళు మొత్తం కోరుకునేది అదొకటే. ఓడించాలి. మామూలు ప్రజలకి మామూలు ప్రజలకి ఎందుకని? తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఓకే, మామూలు ప్రజలకి ఎందుకుంది? మాట్లాడే దాంట్లో భాష పరిమితి మించిపోతే దీంట్లో సహనం చచ్చిపోతే జనాలు. మీరు అదొకటి గమనించుకుంటే నేను కూడా కొంతవరకు అగ్రీడ్. ఎందుకంటే భాష పరిధి దాటినప్పుడు అవతల వాళ్ళ సహనం చచ్చిపోయింది, ప్రజలు కూడా దాన్ని చూసేటువంటి అసహ్యం వేస్తుంది కదా. ఇప్పుడు ఏదైనా కానీ కొంతవరకు తిడతాం వేరు, ఏదో చిన్నగా అటు ఇటు అనుకుంటాం వేరు, నువ్వెంత అనుకుంటాం వేరు. దాంట్లోంచి ఓకే ఇలా ఇంతటి అరాచకమైన భాష ప్రపంచంలో ఇంకెవరో వాడుండరు. ఓకే, సో అంతటి ఇవన్నీ ఎక్కడ చూడలేమండి నాకు తెలిసినంత వరకు. సో ఆబ్వియస్గా ఇది బయటకు వచ్చింది అనుకుందాం. ఎలా మాట్లాడుతున్నారు అనేది ఎవరికైనా చెప్పి చూడండి, వేరే దేశం వాళ్ళకి, వేరే రాష్ట్రం వాళ్ళకి ట్రాన్స్లేట్ చేసి దానికని చెప్పి చూడండి, దాంట్లో వాళ్ళు అంత అసహించుకుంటారని. అందుకని ఆ భయం ప్రతి ఒక్కరికి ఉంది. సో ఎందుకని కొడాలి నాని మాట్లాడితే చంద్రబాబు నాయుడు లేదా లోకేష్ ఇద్దరిని టార్గెట్ చేస్తారు? ఎందుకని? ఏమండి మనం ఇంత మాట్లాడుకుంటున్నాం అంటే అదొకటే కారణం కదండి ఆయన గురించి. ఆయన వాళ్ళిద్దరిని మాట్లాడటం వల్ల ఆయనకి రికగ్నేషన్ పెరిగింది అనుకుంటారు. రికగ్నేషన్ పెరుగుతుంది అనుకుంటున్నారు. అసహ్యం అలా పోతుంది బేసికల్లీ దాంట్లోంచి అనేది. అలాగే వ్యతిరేకత కూడా పెరుగుతుంది అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఎవరినైనా ఇప్పుడు అదే రకంగా బోల్డ్ అంతమంది తిడుతున్నారు. అవును, ఆయనకి కింద కార్యకర్తల దగ్గర నుంచి ఎవరిని ఉంటారు. ఆయన ఇప్పుడు చంద్రబాబు గారు, లోకేష్ గారు ఎక్కడో కూర్చుని ఉన్నారు. ఈయన ఎక్కడో కూర్చుని దీని నుంచి తిడతంటే దీంట్లో నుంచి తిడుతున్నంత మాత్రం నాటికి వినపడేంత సీన్ కూడా లేదు అక్కడ. అంత దూరంలో అంత ఎత్తులో ఉన్నారు. అలాగే ఈయనకి ఏదో చిన్న కార్యకర్త ఎవరో తిడుతూ ఉంటారు, ఈయనకన్నీ వినపడుద్దా? ఓకే, అంటే ఆయన తిట్టడం ద్వారానే పాపులారిటీ సృష్టించుకుంటారని ఆయన అనుకుంటున్నారు. కానీ ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. కానీ దాంట్లో ఇదైతే కనుక పాజిటివ్ ఎవరన్నా అప్పట్లో స్నేహితుడు కూడా తర్వాత ఎప్పుడు మీ స్నేహితుల ద్వారా చెప్పే ప్రయత్నం చేయలేదా? ఎందుకు అంటే చెప్పుకునే అంత పరిస్థితి కూడా లేదండి. కానీ ఎవరికి చెప్పేది కదా, బేసికలీ చేయబోతున్నాను, చేసేసినాక చెప్పేది, చేసిన తర్వాత చెప్పేది ఇంకా అయిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత. చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు. ఏంటి చంద్రబాబు నాయుడు గారిని
గెలిపించడం కోసం, పునర్వైభవం తేయడం కోసం వచ్చాంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఏం అభిమానిస్తున్నారు, ఏంటి ఆయన విజన్, మీరు ఏం అర్థం చేసుకున్నారు? ముందుగా నేను ప్రత్యేకంగా పార్టీ పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఓకే, కరెక్ట్గా మాడితే ఇప్పుడు 1983లో దీని దగ్గర నుంచి ఆయన వచ్చినప్పుడు జనాలు పరిగెడతాం చూశాను, ఇలా చూశాను. అదంతా మేము చాలా చిన్నపిల్లలుగానే ఉన్నాం కానీ బట్ మరీ పూర్తిగా తెలియనితనం కూడా కాదు, చూస్తూ ఉన్నాం దీంట్లోంచి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎప్పుడు పార్టీ అంటే విపరీతమైన అభిమానం ఆటోమేటిక్గా ఉంది మాకు ఫస్ట్ నుంచి. అలాగే దాన్ని పక్కన పెడితే బాబు గారిని చూసుకుంటే ఇంకా ఆయన విజనరీ. ఆయన చాలాసార్లు కలవటం జరిగింది. మాట్లాడేటప్పుడు అంటే విజనరీ అనే మాట చాలా ఈజీగా దీంట్లోంచి తీసివేయబడుతుంది. కానీ ఆయన అప్పట్లో 2020 పెట్టారు, విజన్ 2020. ఆయన ఊహించిన దానికి తక్కువ ఉందండి ఇక్కడ హైదరాబాద్. 99లో ఊహించిన 2020 అన్నారు. దానికి ఆయన ఊహించిన దానికి తక్కువ ఉందా? ఇవాళ మొన్న మధ్య కూర్చుంటే 2050లో అలా ఉంటుంది, 2040లో అలా ఉంటుంది అనేది చెప్పారు. నాకు అసలు కళ్ళు చెదిరిపోయింది బేసికల్లీ. ఆయన అంటే చాలా సింపుల్. దీంట్లో అంటే రాజకీయం 2 రకాలుగా చేయొచ్చండి. చదువుకున్న వాళ్ళు చాలామంది మూర్ఖంగా మాట్లాడే రోజుల్లో దీంట్లోంచి ఆయన చదువుకుంది మామూలు జనరల్ దీంట్లోకి ఆయన మాట్లాడే ప్రతి మాట, ఇంకా ప్రతి గొప్ప వాక్యం దీంట్లోంచి బాగా విపరీతంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరూ చెప్పినట్టే బేసిక్గా ఆయన పెట్టబట్టే కదా ఇంత అయింది. ఏదైనా కానీ ఇది దేశం అవ్వండి, అక్కడికి వెళ్ళిన పీపుల్ అవ్వండి, 140 మేము సంవత్సరాన్ని 1,50,000 మంది యూఎస్ వస్తున్నారు. దాంట్లో దగ్గర 80% మంది తెలుగు వాళ్ళే ఉంటున్నారు బేసిక్. సో అలాంటి పరిస్థితులు అలా వచ్చినాయి. దీంట్లోంచి వీళ్ళందరూ ఎలా డెవలప్ అయ్యారు, ఎందుకు వచ్చారు, మేమంతా ఎలా డెవలప్ అయ్యాం. దీనిలోకి ఒక ద్వారం తెరిచారు. దాంట్లోంచి మీ అభివృద్ధి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారు అంటారు. నేను అభివృద్ధి కారణం 100% ఆయనండి. దాంట్లో ఎన్ఆర్ఐలు ఏం భావిస్తారు? చూపించిన మార్గం అట్లీస్ట్ ఆయన అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం భావిస్తారు? ఎన్ఆర్ఐస్ మ్యాక్సిమం ఆఫ్ ఎన్ఆర్ఐస్ దీంట్లోంచి అదే భావిస్తామండి. చెప్పినా చెప్పకపోయినా కొంతమంది బయటకు చెప్పలేకపోవచ్చు, కానీ వాళ్ళకి ఇంకో రీజన్ ఎవరిని చూపించమనండి. దీంట్లో ఆయనే బాటలు అయిపోతే మనకు తెలిసే వాళ్ళం కాదు. రోడ్డు వేసింది ఆయన, దాంట్లో ఆ రోడ్లో మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. సిస్టమ్ని క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు గారి గురించి అభిప్రాయం చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే టీడీపీ జనసేన కలవచ్చు, ఆ పొత్తు మీద మీరేమంటారు? కలిసినా కలవకపోయినా ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన వ్యక్తి. ఓకే, ఆయనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆయన చేసిన సినిమాలన్నీ ఆయనకు వచ్చిన పాపులారిటీ అంత. ఓకే, ఆ చేసిన సినిమాల్లో కూడా జనాలకి ఏమైనా సందేశం ఇచ్చే సినిమాలు ఉన్నాయా దీంట్లో? అలాంటివి సాంఘికమైన సినిమాలు తక్కువే ఉన్నాయి కంపారిటివ్లీ. కానీ ఆయన వ్యక్తిత్వం, ఇప్పుడు ఆయన వ్యక్తిత్వం ఆటోమేటిక్గా బయటికి కనపడుతుందండి. ఆయన చెప్పేది, ఆయన చెప్పేదే చేస్తాడు, దీంట్లోంచి అలాగే ఉంటారు అనేది మీద ఇప్పుడు ఫైటింగ్ చేస్తున్నారు కదా. ఆయన ఫైటింగ్ చేస్తున్నారు. నేను ఆయన ఫస్ట్ చెప్పింది అదే, ఆయన ఏమి ఆత్రపట్టలేదు. ఓకే, నాకు ఇవాళకి వాళ్ళు ఏదో నేను అయిపోవాలనుకోలేదు. అప్పుడు పార్టీ పెట్టినప్పుడు చెప్పేశారు బేసిక్గా. నేను లాంగ్ టైం నేను ఫస్ట్ ప్రశ్నిస్తాను అన్నారు, ప్రశ్నిస్తానే ఉన్నారు ఇంకా దాంట్లో. దాని తర్వాత కూడా నెక్స్ట్ వెళ్తే ఆయన వెయిట్ చేద్దాం దీంట్లోకి అధికారం అనే దాంట్లోకి ఇవాళకి వాళ్ళు కూర్చుని అనూహ్యంగా ఏదో అయిపోవాలనే ఉద్దేశంలో ఆయన లేరు. చక్కగా చాలా ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తున్నారు. అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారంటారు. గట్టి కితాబ్ ఇచ్చారు. అట్లాగే ఇక నా లోకేష్, ఏది ఇప్పుడు అంతా వెనుగండ్ల రాము అండ్ అందరూ కూడా కేసినేని చిన్ని వీళ్ళందరూ లోకేష్ టీం అంటున్నారు. ఏంటి లోకేష్కి మీకు అనుబంధం ఏంటి? లోకేష్ గురించి ఏం చెప్తారు? టీమ్ ఆయన టీము ఆబ్వియస్గా
ఆయన టీమే దీంట్లోంచి దాంట్లో ఆయన టీమే అంటారు. వేరే వేరే అభిప్రాయం కూడా ఏం లేదు ఓకే. ఆయన. సో ఈయన తర్వాత జనాలకు ఉండే పాపులర్ ఇదేమైందంటే అండి, వాళ్ళు రేపు రాజకీయాల్లో జనాలు కించపరిచే వాళ్ళని చూసి వాడు జబ్బలు తరుచుకుంటాం, ఇలాంటి పరిస్థితులు ఎక్కువ అవుతున్నాయి. కానీ ఓకే, నిజానికి ఆయన విజన్, ఆయన ఇది కూడా క్లియర్గా విన్నాను, నేను చూశాను, నేను చాలా అట్రాక్ట్ అయ్యాను దానికి. సో అందుకని ఆయనతో పాటు నడవాలని చెప్పి నిర్ణయించుకున్నాను దీంట్లోకి. ఆయన వయసులో ఆయనకంటే నేను పెద్దవాడిని అయినా కానీ తన విజన్ ఉంది, స్పష్టమైన ప్రణాళిక ఉంది, క్లారిటీ ఉంది, మాట్లాడే దాంట్లో క్లారిటీ ఉంది, స్పష్టత ఉంది. మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పటి నుంచి. ఇక్కడ యువగళంలో క్లియర్గా కనపడిపోతుంది, అది కనపడిపోతుంది. ఏదో అంటే ఎక్కిరిస్తాం అనేది చాలా క్వైట్ కామన్ అయిపోయింది మ్యాటర్ అన్నమాట. ఎగతాళి చేయటం అనేది చాలా గ్రేట్ కింద ఫీల్ అవుతుంది, అదో ప్యాషన్ కింద ఉంది అంతే. దాంట్లో ఏదో ఉన్న చుట్టుపక్కల నలుగురు నవ్వటానికి పనికొద్దు, కానీ వాళ్ళు నేను లోకేష్ టీమ్ అని చెప్పుకోవడానికి కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఓకే. అట్లాగే అసలు కేసీఆర్ చిన్ని మీకు ఏంటి వ్యాపార సంబంధాలా లేకపోతే రాజకీయ ఫ్రెండ్షిప్ ఏనా? మేమిద్దరం వ్యాపార సంబంధాలు కాదండి, మేమిద్దరం నాకు దేవుడు ఇచ్చిన అన్న అనుకుంటాం. బేసికల్లీ నేను అన్నానే పిలుస్తానండి, పెద్ద తేడా లేదు దీంట్లోకి. నాకైతే కనుక అప్పటి నుంచే తింటాం అండి. నేను టఫ్ టైంలో ఆయన వెన్నంటి నుంచున్నాడు. మీకు ఆయన ధైర్యం, ఆయన ఇచ్చిన ధైర్యం ముందు చాలా ఇంపార్టెంట్గా నడిచింది. బేసిక్ అంటే పెరుగుదాం కంపెనీ అనుకునే టైంలో దాంట్లోంచి వెళ్దామన్న ప్రోత్సాహం ఆయన దగ్గర నుంచి వచ్చింది. దాంతో ఎంత సాధించగలిగాం దాంట్లోంచి. అలాగే ఆయన అదే రకంగా నన్ను కూడా చూసి ఇక్కడ కూడా నేను పార్ట్నర్ అవటానికి అవకాశం కలిగింది. ఇద్దరం కలిపి పూర్తిగా ప్రయాణిస్తాం. అసలు బ్రదర్ అంటారు, దేవుడిచ్చిన అన్న బేసికల్లీ. మరి అన్నతో అన్ని రకాల ప్రయాణాలు నడుస్తున్నాయి. మేమంతా అసలు చాలా ఇప్పుడు అన్న ఎంపీ అంటున్నారు. మీరు అంతా చూసేది దీంట్లో అంతా బేసిక్గా మీరు మామూలుగా ఎవరైనా చెప్పుకుంటారు కదా ఇలాగనే. మా బంధం అలాగే ఉంటుందండి, ఏది తేడా లేకుండా. ఇక్కడ ఒకటి ఏంటంటే చాలా మంది చేయించుకుంటారు, చాలా మంది సహకారం తీసుకుంటారు, కానీ చాలా మంది ఓపెన్ గా చెప్పుకోరు. ఊరికే ఎందుకులే మనం ఎందుకు చెప్పాలన్నట్టు మనసులో పెట్టుకుంటారు. కానీ మీరు ఓపెన్ గా చెప్పారు కదా దాంట్లో ఇది. అంటే ఇప్పుడు మీ అన్న ఎంపీగా మీరు ఎమ్మెల్యేగా ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి ఇద్దరు ఒకేసారి రాజకీయాల్లోకి? అంటే ముందుగా అయితే కనుక ఇద్దరం వచ్చింది అదే విషయం అండి అనుకుంటానే వచ్చాం. బేసికల్ బాబు గారికి మళ్ళీ సీఎం చేసి రావాలి, రాష్ట్రం చేంజ్ అవ్వాలంటే అది ఒక్కటే, వేరే ఆస్కారం ఏమీ లేదు. బేసికల్ ఆల్టర్నేటివ్ ఏమీ లేదు. సో దాంట్లోకి మనం సాధ్యమైనంత పాటుపడాలి, ఇద్దరం గట్టిగా కష్టపడదాం దీంట్లో అనే ఉద్దేశంతో మేము ఇద్దరం అనుకునే వచ్చామండి దాంట్లోకి. ముందుగా ఆయన నిర్ణయం తీసుకున్నారు, తర్వాత నేను కూడా తీసుకున్నాను రావాల్సిందే అని చెప్పని వచ్చారు ఇద్దరు. బాబు గారి కోసం వచ్చారు ఫైనల్. అంతే, ఏదైనా టీడీపీ జెండా మోయటం కోసం వచ్చామంటారు. మొన్న జెండా మోయటం కోసం వచ్చామంటారు, క్లియర్ గానే మోస్తున్నాం. ఇప్పుడు మరి మీరిద్దరు కలిసి మోయటం ప్రయత్నం మొదలు పెట్టారు. సరే, మీ అన్నకి అన్న అయినటువంటి నాని వ్యతిరేకిస్తున్నాడు చిన్నీని, మరి అక్కడ ఒక సమస్య ఉంది, సరే మీకు ఒక సమస్య ఉంది. సరే, ఈ అన్నిటి మధ్య అంటే తెలుగుదేశం ముందు మీరు ప్రత్యర్థుల్ని జగన్మోహన్ రెడ్డి మీదో లేదా వైసీపీ మీదో లేకపోతే కొడాలి నాని మీద ఫైట్ చేయటం ఒకటి, కానీ ఇంటర్నల్గా హౌస్లో కూడా ఏదో మీ పార్టీలో కూడా మీ మీద కొంత అసంతృప్తులు మొదలైనవి కదా. వీళ్ళు ఇప్పుడు వచ్చేసారు, మొదలు పెట్టేసారు, ఏంది మన పరిస్థితి చాలా ఇదన్నట్లుంది సార్. ఒకటి మీరు అబ్జర్వ్ చేసుకుంటే, ఓకే, నేను ఎంపీ అవుతానని ఆయన ఎక్కడ చెప్పలేదు, మీరు ఎమ్మెల్యే అవుతాను మీరే చెప్పలేదు, నేను ఎమ్మెల్యేగానే చెప్పట్లేదు. ఓకే, ఉందా ఇంట్రెస్ట్ ఉందా? ఎస్, ఆయన ఇస్తేనే తీసుకుంటాం, ప్రయత్నం చేస్తున్నాం. ఆయన ఇస్తేనే తీసుకుంటాం. ప్రయత్నం దీనికోసం కాదు, ప్రయత్నం అయితే కనుక తెలుగుదేశాన్ని మళ్ళీ అధికారంలో తీసుకొస్తాం. ప్రయత్నం అయితే దానికి ఒకదానికే, ఇదైతే కనుక మనం ఏం చేద్దాం. మరి టికెట్లు తీసుకోకుండా పనిచేస్తానంటారా? అవకాశం ఇస్తే తప్పకుండా చేయాలనేది. అవకాశం ఇస్తే ఆయన ఇవ్వటమే బేసిక్, అంతే. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకపోతే లేదండి. మీరు ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు వాళ్ళు రేపు మీరు చూస్తానే ఉన్నారు ఏం జరుగుతుంది రాష్ట్రంలో. రాష్ట్రంలో ఒకటే జరుగుతుంది,
మనకి బాబు గారు ఎటు నడిస్తే జనం అటు నడుస్తున్నారు. తెలుగుదేశం అది లేకుండా ఎవడో ఏది సాధించలేదు లేదు, చేసేది లేదు దాంట్లో. అలా అంతటి స్పష్టత మాకైతే వెరీ క్లియర్గా ఉంది. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఏంటి ఏమనుకుంటున్నారు? దాని గురించి అడగాల్సిన మ్యాటర్ అన్నా. అవునండి, మీరు రోజు మేము చూస్తానే ఉన్నాం. మీరు రోజు చూస్తానే చూసే కోణం ఇక్కడ రైట్ రూట్లో వెళ్ళంటారా బాబు అంటే రాంగ్ రూట్లో వెళ్తుంటారు. మీరు చూసే కోణం వేరుండొచ్చు కదా. అది అసలు ఎక్కడైనా కానీ కనపడటమే స్ట్రైట్ గా ఉందండి, స్పష్టంగా అనిపిస్తుంది, స్పష్టంగా కనపడుతుంది. ఏమాత్రం అభివృద్ధి లేదు దీంట్లోంచి. అభివృద్ధి అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఆయన ఈ ప్రభుత్వం వల్ల తెలిసి వచ్చింది. ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు. అభివృద్ధి అనే మాట మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ చాలా అద్భుతంగా చేసుకున్నాం. మిగతా వాళ్ళందరూ ఎప్పుడు బాబు గారు స్టార్ట్ చేసింది ఏదైనా అందరూ మిగతా వాళ్ళందరూ కంటిన్యూ చేసుకుంటూ పోయారు. అవును, కంటిన్యూ చేసుకుంటూ పోయారు. ఈయన్ని ఎంత తిట్టినా ఎవరు ఎలా తిట్టినా ఏది చేసుకున్నా కానీ వాళ్ళు అయితే కంటిన్యూ చేసుకుంటూ పోయారు. ఆయనే చెప్పారు కదా, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, రాజశేఖర రెడ్డి గారి తర్వాత నేను కంటిన్యూ చేసిన, ఆయన కంటిన్యూ చేశారు కాబట్టి ఇలా డెవలప్ అవుతా వచ్చింది. అది ఇలా బ్రేక్ అదే ఆపేసి వ్యక్తిగత కక్షలు ఎవరికి కావాలండి? వీళ్ళందరి కక్షలు జనాల మీద ఎందుకు రుద్దాలి? ఓకే మీరు ఏం తిట్టుకుంటారో అనేది పక్కన పెట్టేస్తే ఎవరైనా కానీ రాజకీయ నాయకులు జనాల మీద రుద్దాల్సిన అవసరం ఏంటి? ప్రజల డబ్బుని బాధ్యతగా వ్యవహరించాలి. ఈ బాధ్యత అనేది జనాలకి తెలియజేసింది. మళ్ళీ ఈయన చేయగలడు అనేది జనాలకి అభిప్రాయం అందుకే వచ్చింది. అభివృద్ధి ఎంత అవసరమో జనాలకు తెలిసింది. ఓకే, ఇప్పుడు అవసరం తెలిసిపోయింది, తెలిసింది. అది ఓకే తెలిసింది, క్లియర్ కనపడుతుందండి. లేకపోతే ఇది మామూలుగా ఆయన చేసినట్టు తెలిసేది కదా, డెవలప్మెంట్ అవసరం ఏంటని తెలిసింది. అదే లాస్ట్ సెకండ్ టైం కూడా ఆయన వచ్చేసారు అనుకోండి, ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. దీంట్లో అనుకుంటారేమో అనే ఉద్దేశంలోనే వెళ్ళిపోయేది అంతా. ఓకే సరే, లాస్ట్ ఏంటి మీ బలం ఏంటి, మీ బలహీనత ఏంటి? నా బలం ఏంటి, బలహీనత ఏంటి? నా బలం నలుగురిని కలుపుకుని ఒక ఫ్యామిలీని క్రియేట్ చేయటం ఆల్రెడీ చేసి చూపించాను. ఓకే, బిజినెస్లో అంటే మీరు బిజినెస్ అని మీరు అనుకుంటున్నారు కానీ దాంట్లోంచి ఎంప్లాయీస్ నేను ఫ్యామిలీనే క్రియేట్ చేసుకున్నాను. ఓకే, ఫ్యామిలీ నాట్ బిజినెస్. అంటే ఎంతమంది మీరు అనుకుంటే మొత్తం అందరూ అంకులు అంటారు నన్ను వేసి దాంట్లో. ఓకే, మొత్తం పనిచేసే ప్రతి ఒక్కళ్ళు అంకులే. ఓకే, సో ఎంతమందికి మీరు నన్ను అక్కడ ఎవరిని అడిగినా కానీ చాలా అద్భుతమైన ఇది చెబుతారు. వీళ్ళందరూ మ్యాక్సిమం 95% తెలుగు వాళ్ళు. సో ఇలాంటి వ్యక్తులు అందరినీ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళని దీంట్లో ఒక మనం అని అనుకోగలిగేట్టు చేయగలగటం నా బలం. బేసిక్ అంటే కొందరు వాడిగా కాకుండా అందరు వాడిగా ఉండాలనుకుంటున్నారా? నేను అందరితోనూ కలిసే ఉంటాను. అందరు వాడిగా అందరితో కలిసి ఉండాలనుకుంటున్నా. అందరం కలిపి డెవలప్ అవుతాం అనేది చేస్తున్నాం. ఓకే, అందరం కలిపి డెవలప్ అనేది కాన్సెప్ట్ తోటే ఉండాలి. కాన్సెప్ట్ ఎప్పుడు గుడివాడలో కూడా సేమ్ కాన్సెప్ట్ ఇదే ఉంటుందండి. అందరు వాడుగా అందరు వాడిగా ఉంటాను, అందరితోనూ కలిసి వెళ్తాను, అందరినీ కలుపుకుని వెళ్తాను. అందరికీ ఇవాళ ఉన్న పరిస్థితి మీద బెటర్ పరిస్థితిలో కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తా అంటారు. ఏంటి మరి కొడాల నాని బలాన్ని బలహీనతను ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఆయనకి బలాన్ని బలహీనతల్ని మనం అర్థం చేసుకుంటాం కానీ ప్రజలు ఆల్రెడీ బాగా అర్థం చేసుకున్నారా? మనకి అర్థం చేసుకున్నారండి. దాంట్లో అయితే కనుక వెరీ క్లారిటీ ఉంది. పీపుల్కి ఒక క్లారిటీ ఉంది. టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, ఈ ఫైనల్గా మీ గుడివాడ ప్రజానీకానికి ఏం చేస్తారు, ఏం చెప్తారు? నేను చెప్పేది ఏం లేదండి. బేసికల్లీ గుడివాడ ప్రజానీకానికి ఇటు చూసి చెప్పాలంటారా? దీంట్లోంచి గుడివాడ ప్రజానీకానికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అండి. ఓకే, ఉద్యోగాలు, ఒక ఉద్యోగం ఒక జీవితాన్ని మారుస్తుంది, ఒక ఫ్యామిలీని మారుస్తుంది. సో ఉద్యోగ అవకాశాలు ఇంపార్టెంట్. ఈ ఉద్యోగం రావాలి అంటే సరైన గవర్నమెంట్ ఉండటం ఇంపార్టెంట్. అలాగే ఉద్యోగం లేకపోతే వేరే వాటికైనా ఏదైనా కానీ మనకి గవర్నమెంట్ ఫ్రీగా ఏదన్నా ఇస్తుంది అంటే దాన్ని ఎక్కడి నుంచో చాటి నుంచి తీసుకుని రావాలి. ఫ్రీగా ఇవ్వటం తప్పులేదు,
అది చాలా ఇంపార్టెంట్ ఎక్కడ చూసినా కానీ. ఫ్రీగా ఇవ్వటం అనేది తప్పులేదు, కానీ అంత అది సంపాదించి ఇవ్వాలి బేసిక్ అనేది ఇంపార్టెంట్. ఈ ఒక్కటే క్లారిటీ మీరు అందరూ అర్థం చేసుకోండి. బేసికల్ అంటే సంపాదించకుండా అప్పులు తెచ్చి ఇవ్వటం అనేది రాంగ్ థింగ్. ఇది ఇవ్వటం అనేది మస్ట్గా జరుగుద్ది. బాబు గారు కూడా సేమ్ కంటిన్యూ చేస్తారు, అంతకంటే బెటర్ చేస్తున్నారు. అసలు యాక్చువల్ మీరు చూసుకుంటే కనుక ఆయన అంతకంటే బెటర్ చేశారు కూడా దాంట్లో. ఇప్పుడు చేసిన దానికంటే చాలా బెటర్ చేశారు, ఇంకా కంటిన్యూ చేస్తారు, ఇంకా చేస్తారు కూడా. కాకపోతే ఇవ్వడానికి ఎక్కడి నుంచి సంపాదిస్తాం అనేది అలవాటు చేశారు. గుడివాడలో కూడా ప్రతి ఒక్క గుడివాడలో కూడా గుడివాడ ప్రజానీకం కూడా మనం కూడా చూసాం. ఎప్పటి నుంచో ఇదివరకే ట్రాక్టర్ల పరిశ్రమ ఉండేది మాకు. ట్రాక్టర్ల మీద విపరీతమైన అంటే వరల్డ్ అంటే మొత్తం కంట్రీలోనే ఫేమస్ అండి. మా బాబాయ్ కూడా మా బాబాయ్ మేమందరం జాయింట్ ఫ్యామిలీ మళ్ళీ. నాకు అందుకని ఈ అలవాట్లు వచ్చినాయి బేసిక్. ఉమ్మడి కుటుంబం అంతా కలిపి 14 మంది ఉండేవాళ్ళం మేము ఒకే ఇంట్లో. సో మా తాత ఇల్లంతా బేసికల్ అప్పుడు క్లియర్గా తెలిసి నేను చూశాను. ఆ ట్రాక్టర్స్కి సంబంధించి దేశం మొత్తం స్పేర్ పార్ట్స్ తయారు చేయడంలో దాంట్లో అగ్రికల్చర్ స్పేర్ పార్ట్స్ బిగ్గెస్ట్ గుడివాడ. అది పోయింది. ఏం లేదు, ఉండేది అది ఒకటి. రైస్ మిల్స్ ఉండేవి, ఇలాంటి రకరకాల చాలా అభివృద్ధి, చాలా వర్క్ ఉండేది, చాలా అయి ఉండేదండి దాంట్లో. అలాంటి గుడివాడలో ఏమీ లేకుండా దీంట్లో అదే రోడ్లు, అదే చెత్త, అదే మురికి నీరు, అదే కథ. మీరు అసలు మీరు వర్షాకాలం వస్తే మీరు గుడివాడలో అయితే కనుక నుంచోలేదు కాబట్టి చెప్తాను. అలాంటి పరిస్థితిలో జారిపోయింది. మనం మళ్ళీ ముందుకు తీసుకెళ్దాం. ఓకే, తెలుగుదేశం ప్రజానీకానికి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ గుడివాడ నియోజకవర్గం మీద మీరు అన్నట్లు ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా చూస్తున్నారు. ఏంటి గుడివాడలో రేపు కొడాలి నానిని ఓడిస్తారా, ఏంటి వెనుగల రాము లేదా తెలుగుదేశం పార్టీ, ఏం చెప్తారు మరి పార్టీ క్యాడర్? పార్టీ అండి మీకు తప్పకుండా చేంజ్ చూస్తారు. ఈసారి కనపడుతుంది అక్కడ. మీరందరూ మీరు జాగ్రత్తగా కూర్చోండి. మాకు గుడివాడలో మా మార్పు మేము చేసుకుని మీకు చూపిస్తాం. తెలుగుదేశాన్ని గెలిపిస్తారా? తెలుగుదేశం మళ్ళీ ఫస్ట్కి వస్తుంది. అండ్ గుడివాడ అభివృద్ధి బ్రహ్మాండంగా చెందుతుంది. మేము మళ్ళీ గర్వంగా గుడివాడ మాది అని చెప్పుకుంటానికి ముందుకెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ రాము గారు. ఇది వెనుగల రాము గారు చెప్తున్నటువంటి అంశం. గుడివాడ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవేస్తామని చెప్తున్నారు. అట్లాగే గుడివాడ అభివృద్ధికి కూడా వెనుగండ్ల రాముగా లేదా తెలుగుదేశం పార్టీ విజన్గా అభివృద్ధి దిశగా తీసుకువెళతాము. ఎన్నో సంవత్సరాలు ఎంతో చైతన్యం ఉన్నటువంటి ఆ నియోజకవర్గాన్ని ఉద్యోగ వ్యాపార రంగాల పరంగా అభివృద్ధి దిశగా తీసుకువెళతాము, అదే మా లక్ష్యం అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీని పునర్వైభవం తీసుకురావటం కోసమే నేను అట్లాగే నా అన్న చిన్ని ఇద్దరం కలిసి మేము ఫైట్ చేస్తున్నాం, పోరాడుతున్నాము. ఖచ్చితంగా ఆ రకమైనటువంటి బాధ్యతలతో ముందుకు వెళతాము అనేటువంటి అభిప్రాయాన్ని వెనుగండ్ల రాము వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ వెనుగండ్ల రాము గారు. థ్యాంక్ యూ సో మచ్. అండి. థ్యాంక్ యూ.